హ్యూమన్ మ్యారేజ్ నో మ్యారేజ్ గీరేజ్ పెళ్లి గిల్లి నువ్వు నా దగ్గర మాట్లాడుకోకే నాకు సూట్ అయ్యే ఫైర్ గాల్ ఈ ఓల్ ఇండియాలోనే పుట్టుండదు యు గాట్ ఇట్ మరి ఎక్కడి నుంచి తీసుకురానరా? నీకు ఆ శ్రమ లేదు. కైరో నైట్ క్లబ్ లో క్యాబరే డాన్స్ చేసే మిస్ కక్స్ అనే అమ్మాయిని ఫిక్స్ చేసుకున్నాను. దాన్నే నేను పెళ్లాడతాను. అయ్యో ఈ కక్సు కుక్సు ఎవరు వద్దురా. చూడు మా అన్నయ్య కూతురు చంద్ర చాలా అందగత్త. దాన్నే నువ్వు పెళ్లి చేసుకోవాలి. చంద్ర అమావాస్య చంద్రనా పౌర్ణమి చంద్రనా? మీ మేనమామ కూతురు చంద్రరా. నాకు వయసు అయిపోతుంది. నువ్వు తొందరగా పెళ్లి చేసుకోవాలిరా. నీకు వయసు అయిపోయిందని నేను పెళ్లి చేసుకోవాలా? అది కాదు బాబు, నేను బ్రతికుండగానే నువ్వు పెళ్లి చేసుకుంటే నాకు ఆనందంగా ఉంటుంది. నీ బతుకుతో నా పెళ్లికి ముడి పెడితే తర్వాత నా బతికేం కావాలి? అదంతా నాకు తెలీదు. ముందు నువ్వు పెళ్లి చేసుకోవాలంతే. పెళ్ళైన తర్వాత నువ్వేమైనా చేసుకో, పర్వాలేదు. మన ఇంటి బాధ్యతంతా నీ చేతిలోనే పెడతా. పెళ్ళి పెళ్ళి చెయ్యి చెయ్యి పో. పెళ్ళి 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 మ్యారేజ్ మ్యారేజ్ మ్యారేజ్. ఈ దేశంలో ఉన్న యువకులందరూ పెళ్లి ఎందుకు చేసుకుంటారో తెలియదు. ఈ పెద్దోళ్లకు మాకు పెళ్లి చేస్తే గానీ పొద్దుపోదు. ఈ పెళ్ళైన నాయలకు పిల్లల్ని ఎప్పుడు పుట్టించారో వాళ్ళకే తెలియదు. మాకు పెళ్ళయ్యాక వీళ్ళలాగూ చచ్చేది లేదు. అందుకే ఈ దేశంలో ఎంత కష్టపడి పండించినా తినడానికి మెతకు కూడా దొరకడం లేదు. పెళ్లి చేసుకుంటేనే జాలీగా ఉంటారనేది మూర్ఖుల పద్ధతి. నేను జాలీగా లేనా? నాలాగే అందరూ ఎక్కడ దొరికితే అక్కడ అడ్జస్ట్ అవ్వచ్చుగా.